Welcome to SB News. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని వివిధ కిరాణా షాపులు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉమ్మడి జిల్లాల ఫుడ్ అనాలిసిస్ అధికారి బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా ఆహార భద్రతా అధికారి ఈ శరత్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీల్లో వంట నూనె నాణ్యతను ప్రత్యేక పరికరాలతో పరీక్షించిన అధికారులు నిబంధన ప్రకారం 25% టీపీఎం స్థాయి మించకూడదు. కొన్ని హోటళ్లలో 75% పైగా నమోదైనట్లు గుర్తించారు. దీంతో నూనెను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు పరిశుభ్రత పాటించని హోటల్ నిర్వాహకులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయించిన, నాణ్యత లేని వంట నూనెను ఉపయోగించిన నిబంధనల ప్రకారము చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క వ్యాపారి కూడా రిజిస్ట్రేషన్ లైసెన్సు పత్రాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చందు అందరు రావాలి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తామా? ఆటో దగ్గరికి వెళ్ళాం. షాప్ ఉందా?